ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఆడియన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. సో ట్విస్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు. డెకాయిట్ అని పెట్టారు కదా, దానికి జస్టిఫికేషన్ ఏమన్నా, ఎందుకు ఆ టైటిల్ పెట్టాలి? అంటే వాళ్ళ అవసరం కోసం ఒక డెకాయిట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, దానికోసం ఫిలిం టైటిల్ అలా. మంచిగా ఉంది యాజ్ యూజువల్. సో తన ఎలా అయితే స్క్రీన్ ప్లేని ఎలా అయితే స్టోరీని నారేట్ చేస్తారో అదే విధంగా అనిపించిందండి. సో సినిమా అయితే మంచిగా ఉంది. సో వర్తబుల్ అనిపించింది. బిఫోర్ మూవీస్తో కూడా కొంచెం కంపేర్ చేస్తున్నారు, వాటితో కంపేర్ చేస్తే కొంచెం ట్విస్ట్లు అవి అనేవి కొంచెం కొత్తగా అనిపించలేదు నిజమే, కానీ ఈ స్టోరీ తగ్గట్టు మాత్రము డెకాయిట్ ఒక ప్రేమ కథ తగ్గట్టు లాస్ట్ మూమెంట్లో ఆ ట్విస్ట్ అనేది హైలైట్ అండి సినిమాకి. క్లైమాక్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా ఆడియన్స్? నిజంగా అండి, నాకైతే చాలా బాగా నచ్చిందండి. మన వాళ్ళకి ఏం పెద్ద క్రేజ్ లేదు కదా, ఆయన అక్కడ భోజ్పూరి నటుడు కదా. ఐ థింక్ పాన్ ఇండియా ప్లాన్స్ ఇవన్నీ, ఆ హిందీ డైరెక్టర్ని పెట్టడం కానీ వీళ్ళందరూ ఐ థింక్ పాన్ ఇండియా ప్లాన్స్ కోసం చేసి ఉంటారు. బట్ అతను ఏదో చాలా చిన్న బిట్ చేశాడు. బట్ ఆ అమ్మాయి చాలా బాగుంది, జోనాస్ ఎవరో, షీఈ్ రియల్లీ గాడ్జెస్ ఆన్ స్క్రీన్. ఆవిడ చాలా అందంగా ఉంది. ఆ పాట ఖచ్చితంగా యూత్ చూస్తారు. ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఒక మంచి ప్రేమ కావ్యం లాంటిది తీద్దాం అనుకున్నారు. అంటే ఒక అజరామర ప్రేమ కావ్యం, అంటే ఒక అద్భుతమైన ప్రేమికులు కొన్ని పరిస్థితుల వల్ల కలవలేకపోవడం, ఆ తర్వాత విడిపోవడం, చివరికి ఒకళ్ళొకళ్ళు అపార్థాలు, ఏం జరిగింది, అది ఒక అద్భుతమైన పొయిటిక్ ఎక్స్ప్రెషన్ని తీసుకొచ్చి ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఫిట్ చేశారు. వాడు నిజంగా ఇందులో ఒక ట్రైలర్లో మనందరం చూసాం, నువ్వు డాక్టర్ అంటే కాదు దొంగనే అంటాడు. నిజంగా వాడు దొంగేనా, ప్రేమికుడా, డాక్టరా, ఎవడు, ఇదంతా చాలా తమాషా ఫార్మాట్ ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ పక్కా కమర్షియల్గా వచ్చిన డైరెక్టరు సెకండ్ హాఫ్ మరీ ఓ పొయిటిక్ ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా అంటే పూర్తిగా ఇక లీనం అయిపోయి ఒక ప్రేమ కథని ఇంటెన్స్ ప్రేమ కథ తీసి పారేశాడు. అంత ఇంటెన్స్ ప్రేమ కథ తీయడం, ఒక సెమీ సాడ్ ఎండింగ్ లాంటిది ఇవ్వడం, అది మన తెలుగు ప్రేక్షకులకు ఎంత పడుతుందో తెలియదు. అదర్వైజ్ టెక్నికల్గా సినిమా కానీ, రీ రికార్డింగ్ కానీ, లేకపోతే ఫోటోగ్రఫీ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ అయితే మళ్ళీ ఇంకొకసారి అసలు ఆవిడకి తిరుగులేదు. మృణాల్ ఠాకూర్ ఆవిడ ఎక్స్ప్రెషన్స్, ఆవిడ ఐస్లోంచి వాటర్ రావడం చాలా బాగా చేసింది. అడవి స్టేషన్ కూడా డామినేట్ చేసి పారేసింది. క్షణము ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేశాను అనుకోండి, అంత ఎక్కదు. ఎందుకంటే నేను ఆ దగ్గరలో ఎవరు క్షణము ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వచ్చాను. గూఢచారి మేజర్ కాదు, క్షణం ఇవన్నీ సస్పెన్స్ ఉంటాయి, కొంచెం సస్పెన్స్ మేక్ చేస్తుంది కదా. ఇది నార్మల్ స్టోరీ బ్రో, ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తే నచ్చదు. అది అంటే నేను డిసప్పాయింట్. దీనికి 3 years ఆయన స్పెండ్ చేసి కష్టపడి తీశారంటారు కదా, మరి వర్కౌట్ అవుతుంది అంటారు? నా ఒపీనియన్ అయితే అడవేష్ ఫిలిం అయితే కాదు, డిసప్పాయింట్. స్టోరీ కొత్తగా ఉంటే ఎవరు ఇవన్నీ ఫీలింగ్స్ ఎలా ఉండే లాస్ట్ మూమెంట్ రివీల్ చేస్తారు, కొంచెం బాగుండే. ఇక్కడ ఏదో నాకు వర్కౌట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ మూవీలు ఎక్స్పెక్ట్ చేసి వచ్చాయి కాబట్టి పెద్దగా అనిపించలేదు నాకు. ఓన్లీ లవ్ స్టోరీ మీద ఫోకస్ చేయడం వల్ల చూస్తారు కదా మీకు, అంటే చూసినంతసేపు ఎప్పుడైపోతుంది ఈ ఫీల్డ్లో ఉంటుంది. సునీల్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా, ప్రకాష్ రాజ్, వాళ్ళ రోల్స్ ఎలా ఉన్నాయి? బాలే బ్రో. బ్రో ఎలా ఉంది సినిమా? డెకాయిట్ సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే అడవిశేష్ గారి స్టోరీ, గూఢచారి కానీ, క్షణం కానీ, ఎవరు కానీ అలా ఊహించి అలాంటి ట్విస్ట్లే ఉంటాయి, అలానే స్క్రీన్ ప్లే ఉంటుంది అని చెప్పి ఊహించి వస్తే మాత్రం పక్కా డిసప్పాయింట్ అవుతారు. మీరు ఇది ఒక మంచి స్టోరీ, ఒక కొత్త సినిమా, కొత్తగా చూడండి, మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అంటే కొన్ని సీన్స్ అక్కడ మనం గెస్ట్ చేయొచ్చు, కానీ ఆ ఎండింగ్ సీన్ అనేది, ఆ ఎండింగ్ ట్విస్ట్ అనేది అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేము. ముందు ముఖ్యంగా పర్ఫార్మెన్స్ అన్న, అడవిశేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేసిరన్న. నెక్స్ట్ మృణాల్ గారు, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అంటే ఆ ఎమోషన్ సీన్స్ అయితే అసలు మామూలుగా అనిపించలేదు నాకు. నెక్స్ట్ అనురాగ్ గారు, అతని క్యామియో కానీ స్పెషల్ అపియరెన్స్ ఉంటుంది చూడండి, మామూలు అపియరెన్స్ కాదన్న, నిజంగా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఓవరాల్గా సినిమా అనేది డెకాయిట్ అనేది ఒక దొంగ స్టోరీ కాదు, ఇది ఒక ప్రేమ కథ. మీరు అందరు పక్కా వెళ్ళి థియేటర్లో చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్న. నైస్ మూవీ, బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, సస్పెన్స్ ఉంది, నైస్ స్టోరీ. అడ్విషేష్ మూవీస్ అంటే బిఫోర్ మూవీస్ ఎట్లా ఉంటుంది, ట్విస్ట్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ అంత కొత్తగా లేదని అనిపిస్తుంది? లేదు, అడ్విషేష్ మూవీస్ ఎప్పుడు సస్పెన్స్ ఆ జానర్లోనే నడుస్తుంది, బాగుంది. లేదు, ప్యూర్ లవ్ స్టోరీ ఏం కాదు. కొంచెం ఒక ఇంతకుముందు ప్రీవియస్ తీసిన సిమిలర్ సినిమాలా అనిపించింది కొంచెం, బట్ దెన్ ఇట్ వాస్ నైస్. బాగుంది, ఇట్ వాస్ అన్ ఎంగేజింగ్ మూవీ, ఎక్కడ బోర్ కొట్టలేదు. బట్ దెన్ లాస్ట్లో కొంచెం లాగ్ అనిపించింది, బట్ దెన్ ఇట్ వాస్ నైస్.
బాగుంది యా మ్యూజిక్ కూడా బాగుంది. మూవీ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. ప్యూర్ లవ్ స్టోరీ బాగుంది. యాక్చువల్లీ ఇట్స్ నైస్ లవ్ స్టోరీ. బాగుంది. బాగుంది. అవునవును అంటే ఉన్నాయి ఇంకా, కానీ అంత లవ్ కోసం. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బాగుంది. యాక్సెప్ట్ యా నైస్. మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. మీరు ప్రీవియస్ అడ్వెంచర్స్ ఫిల్మ్స్ చూసారు ఏమన్నా? లేదా ఇదే ఫస్ట్ టైం? ఓకే. ఎలా ఉంది ఓవరాల్ సినిమా? ఎలా ఉంది? చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. సెంటిమెంట్ అన్నీ బాగున్నాయి. మృణాల్ క్యారెక్టర్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. చిన్న పాప చేసింది కదా, అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం తను లవ్ యాక్షన్ మూవీ చేయడం కాబట్టి గుడ్ అటెంప్ట్ అంటాను. యా బాగానే ఉంది. క్లైమాక్స్ చాలా బాగుంది. సో క్లైమాక్స్ లాస్ట్ 25 minutes చాలా బాగుంటుంది. లేదు అలా ఏమి ఉండదు. చేస్తారు, కొంచెం టైం పడుతుంది, కానీ క్లైమాక్స్ కొత్తగా ఉంది, కొంచెం డిఫరెంట్గా. అన్ని లవ్ స్టోరీస్ ఉండేటట్టు ఏం లేదు. మంచి లవ్ యాక్షన్ మూవీ అంటే ఇలాంటివి చేయొచ్చు తను. మృణాల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటాను, బాగుంది. లవ్ స్టోరీ యాక్షన్ అని. అండ్ అనురాగ్ కశ్యప్ చాలా అనురాగ్ కశ్యప్ చాలా బాగా చేశారు. సునీల్ కూడా చిన్న రోల్ ఉంది. ఓకే బాగుంది. బాగుంది, చాలా బాగుంది. డామినేట్ చేసింది, అఫ్ కోర్స్ డామినేట్ చేసింది. చాలా బాగుంది. సో ఓవరాల్ మూవీ అంటే టు ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరికీ ఎలా? ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్యామిలీ ఆడియన్స్. అండ్ మొత్తం యూత్ అందరికీ బాగా నచ్చుద్ది. ఎస్ డెకాయిట్ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే ఎటువంటి రాంగ్స్ వెళ్ళకుండా కంటెంట్ పరంగా వెళ్ళిపోయి ఒక చిన్న పాయింట్ ఒకటే, ఒక పాయింట్ బట్టి చివరి వరకు లాగించారు. ఇక్కడ స్క్రీన్ ప్లే అయితే మాయ చేశాడు. నిజంగా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. యాక్షన్ అండ్ లవ్తో మనకి చాలా ఎంగేజ్ చేస్తే తీసుకెళ్తారు చివరి వరకు కూడా. ఒక ఇంటర్వెల్ యాక్షన్ పార్ట్ అయితే సూపర్ అనమాట. ఇంక క్లైమాక్స్ 10 నిమిషాలు అయితే చాలా ఏడిపించేశారనమాట. చాలా అది ఒక ఎమోషనల్ టచింగ్ అనమాట క్లైమాక్స్. సో బ్యాక్గ్రౌండ్స్ కోసం మాట్లాడుకుంటే బీమ్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారండి. సాంగ్స్ మనకి పెద్దగా ఏం ఒక ఐటమ్ సాంగ్ పెద్దగా ఏమనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అడుగు చేసి రైటింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ప్రీమియర్స్ ఫిలింతో పోలిస్తే కొంచెం తక్కువ అనిపించింది, కానీ డైలాగ్స్ స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా మాయ చేసింది. కొంచెం రొటీన్గా అనిపించిన స్క్రీన్ ప్లేతో మాయ చేస్తాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి, ఇంకా సూపర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా రొనాల్డ్ ఠాకూర్ యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే నిజంగా ఆవిడని చూసి మాకు ఏడుపు వచ్చేసింది కూడా కొన్ని సీన్లు అయితే. ఇంకా అడుగు చేసి ఎమోషన్ సీన్స్లో చాలా బాగా పండించాడు. చెప్తున్నాను కదా, ఒక ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ అన్నమాట. ఎక్కడైనా సరే యాక్షన్ ఉంటుంది లేదా ఎమోషన్ ఉంటుంది, ఇక్కడ రెండు మిక్స్ చేసి కొట్టాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ సినిమాతో 100 కోట్లని ఎక్స్పెక్ట్ చేయగలిగిన తన మార్కెట్ తక్కువ కాబట్టి ఉండి సక్సెస్ పరంగా అయితే ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టడానికి వచ్చు, కానీ కలెక్షన్ పరంగా ఏ విధంగా వెళ్తుందని మిగతా సినిమాలు బట్టి ఉంటుంది. సాంగ్స్ ఏమి లేదండి. సినిమా ఏదో స్క్రీన్ ప్రదర్శన వెళ్ళిపోయింది. సాంగ్స్ ఏమి అనుకోకుండా ఒక ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది, అది పెద్దగా అనిపించలేదు. కానీ సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా స్టోరీ పరంగా కంటెంట్ పరంగా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఒక ఇంటెన్షన్తో వెళ్ళిపోతే. క్లైమాక్స్ 10 minutes మాత్రం ఎవరో లేచి వెళ్ళకండి, ఎందుకంటే క్లైమాక్స్ కొంచెం బ్రేక్ ఇస్తారు. అది అలాగే నుంచి చూడండి, మంచి ఒక టిస్ట్ రివీల్ అవుతుంది. ఆ టిస్ట్ చూడకపోతే సినిమా చూసిన వేస్ట్. సో ఆ టిస్ట్ కోసం సినిమా ఎమోషనల్లీ బ్లాక్ బస్టర్ అనమాట. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే మన అడ్విషియల్ సినిమా వచ్చిన ఆ సినిమా మాత్రం ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు అన్న. నేనైతే ప్రతి ఒక్క లవర్స్ సినిమా కనెక్ట్ అయిపోతాను. అడ్విషియస్ అనే యాక్టింగ్ మాత్రం హీరో కొట్టిండు, చాలా బాగా అనిపించింది అన్న. మృణాల్ ఠాకూర్ అండ్ మన అడ్విషియస్ ఇద్దరు అసలు ఎమోషనల్స్ అండ్ అదిరిపోయిందన్న. ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్, ఆ సినిమాలో ట్విస్ట్ మిస్ అయితే మాత్రం వేస్ట్. ఆ సాంగ్స్ అయినా ఒక ఐటమ్ సాంగ్ మాత్రం అదిరిపోయింది. మెయిన్గా మాత్రం టెన్షన్ భయ్యా, నెక్స్ట్ ఏమైతుంది, నెక్స్ట్ వేస్తే టెన్షన్తో మాత్రం అంటే ఏమవుతారంటే మనం కొన్ని సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ దీంట్లో ఎక్స్పెక్టేషన్ ఏం చేయలేమన్నా, జరుగుతూ ఉంటుంది. ఏరా బోర్ కొట్టదు భయ్యా. చాలా ఇంట్రెస్టింగ్గా స్టోరీ మాత్రం అడ్విషియస్ అన్న ఒక బ్యానర్లో తీసిండు, అదిరిపోయింది భయ్యా. ఆ సినిమా స్టోరీ మాత్రం నాకే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ ఎమోషనల్ స్టోరీ అయితే విషయం నాకే చాలా బాగా నచ్చింది. పడాలన్నా తప్పకుండా చూడు అలా, కానీ సినిమా పరంగా వస్తే మాత్రం మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న. ప్రతి ఒక్క లవర్స్ మాత్రం చూడాలా. సస్పెండ్ మాత్రం మామూలు ఈ సినిమా హిట్ భయ్యా. యా సినిమా చాలా బాగుంది అండ్ ఇట్స్ వెరీ కనెక్టింగ్ మూవీ ఆల్సో. ఏంటంటే లవ్ స్టోరీ ఇట్స్ కమ్ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ యాక్షన్ మూవీ అండ్ ఇది చాలా బాగుంది మూవీ. అండ్ ఎక్కువ లవర్స్ అనేది చాలా కనెక్ట్ అవుతూ ఉంటుంది. It's a nice movie and Mrunal Thakur was very dominating in the movie also. So auditions kante Mrunal ekku perform. Yeah, Mrunal was very good in this movie and she's and like director chala creative ga thinki Mrunal Thakur ki ekku fight emotion scenes anedi ichadu and good as a heroine and good as a action part also. So idi ante ekku youth ki connect avutado or family audience ki ekku youth ki connect avutadi, end of the moment lo families ki anedi kuda connect avutadi.
యా సాంగ్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉన్నాయి అండ్ ఇట్స్ వెరీ కనెక్టింగ్ ఆల్సో.